జీఎస్టీ వసూళ్ల రేటులో దేశంలోనే తెలంగాణ అట్టడుగున ఉండడం దారుణమన్నారు కేటీఆర్. సరిగ్గా 2 ఏళ్ల క్రితం కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలోని నంబర్ 1 స్థానంలో ఉందని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఎంత విధ్వంసం పాలయ్యిందో చెప్పడానికి ఇదొక సూచిక అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీ, రియల్ ఎస్టేట్, వ్యవసాయం ఇలా అన్ని రంగాల్లో రికార్డులు తిరగరాశాయన్నారు. ఇవాళ కాంగ్రెస్ పాలనలో అన్ని రంగాలు నేల చూపులు చూస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి కలగలిపిన రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ విధ్వంసానికి గురవుతుందన్నారు కేటీఆర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని, ఇందుకు నిదర్శనం జీఎస్టీ వసూళ్ల పతనమే అని కేటీఆర్ ఫైర్ అవ్వడం జరిగింది. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా గత 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా మారింది. ఎక్కడికక్కడ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కనీసం రాష్ట్ర ఆదాయం కావచ్చు, లేదంటే జిఎస్టీ వసూళ్లలో కావచ్చు, ఇది ఏ విషయం చూసుకున్నప్పటికీ కూడా పూర్తిగా కుదరలేనటువంటి పరిస్థితి. జిఎస్టీ వసూళ్లలో తాజాగా ప్రకటించినటువంటి జిఎస్టీ ఫిగర్స్ ఏవైతే ఉన్నాయో, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో 33% గ్రోత్ లో ఉన్నటువంటి జిఎస్టీ వసూళ్లు ప్రస్తుతం 2024-25 వచ్చేసరికి 1% మాత్రమే వసూలయ్యాయి. 2025-26 సంవత్సరానికి సంబంధించి 5% మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఉన్నటువంటి జిఎస్టీ వసూళ్లకు సంబంధించినటువంటి అంశంలో తాజాగా జిఎస్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ కూడా కొన్ని లెక్కలను ప్రస్తుతం విడుదల చేసింది. అందులో మేఘాలయ సంబంధించి 27% జిఎస్టీ వసూళ్లలో ఉండగా తెలంగాణ మాత్రం చాలా దారుణంగా 5% మాత్రమే పడిపోయినటువంటి పరిస్థితి. కేవలం జిఎస్టీ వసూళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా రాష్ట్ర ఆర్థిక విధానాలు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల చాలా దయనీయంగా మారింది. ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ వసూళ్లకు సంబంధించినటువంటి అంశంలో కూడా చాలా పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ ఆ జిఎస్టీలకు సంబంధించినటువంటి అంశంలో తెలంగాణ పూర్తిగా ఫార్మాతో పాటు రంగాలపైన ప్రధానంగా ఆధారపడుతూ ఉంటుంది. ఇందులో జిఎస్టీ వసూలు అనేది ఎక్కువ మొత్తంలో వస్తూ ఉంటాయి. జిఎస్టీ రిజిస్ట్రేషన్లు కూడా ఇటీవల కాలంలో భారీగా తగ్గిపోయాయి. వచ్చినటువంటి రియల్ రంగం కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఐటీ రంగంలో కూడా లే ఆఫ్లు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా రిటర్న్ వెళ్ళిపోవడం, కొత్తగా వచ్చినటువంటి కంపెనీలు కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకున్నాయి, కానీ అది కూడా పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. టీఎస్బీ పాస్ తో పాటు టీఎస్ఈ పాస్ లాంటి కొత్త కార్యక్రమాలు గత ప్రభుత్వంలో చేపట్టి కొత్త కార్యక్రమాలు చేపట్టినటువంటి నేపథ్యంలో జిఎస్టీ వసూళ్లకు సంబంధించి కొంత వాళ్ళకు ఊరటనిచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల 33% పెరిగింది. కానీ ఇటీవల 23 ఏళ్ల కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, పెద్ద ఎత్తున జిఎస్టీ వసూలు కావాల్సినటువంటి హైదరాబాద్ నుంచి కూడా ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆర్థిక రంగ నిపుణులు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కావచ్చు, రాష్ట్రంలో వచ్చేటువంటి ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. తాను తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, తాను తీసుకున్నటువంటి ఆలోచనలు కావచ్చు, అవన్నీ కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసే విధంగా కనిపిస్తున్నాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కూడా కాసేపటి క్రితం ఈ అంశం పైన ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అందులో ప్రధానంగా జిఎస్టీ వసూళ్లపై తాను మాట్లాడినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధ్వంసంగా మారింది. జిఎస్టీ వసూళ్లలో వృద్ధిలోనే దేశంలోనే అట్టడుగు స్థానానికి తెలంగాణ పడిపోవడం అంటే పూర్తిగా సరిగ్గా 2 ఏళ్ల క్రితం 33% ఉన్నటువంటి ఆ జిఎస్టీ వసూలు ప్రస్తుతం ఇంత తగ్గిపోయిందంటే రేవంత్ రెడ్డి అనుభవలేమి, అరాచకత్వం ఇందుకు ప్రధాన కారణంగా చెప్తా ఉన్నారు. అటు వ్యవసాయ రంగంతో పాటు రియల్ ఎస్టేట్ రంగం కూడా పూర్తిగా దెబ్బ కుదేలైపోయింది. ఎందుకంటే ఇటు కొత్తగా ఫ్లాట్లు కొనేటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే హైడ్రా ఎఫెక్ట్ కావచ్చు, ఇలాంటి చాలా వరకు హైదరాబాద్ ను దెబ్బతీశాయి. తెలంగాణ వ్యాప్తంగా వ్యవసాయ రంగం కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు కొంత పురోగతి లభించి ఎక్కడికక్కడ రైతు బంధు కావచ్చు, అలాంటి కొత్త కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాలు రైతులకు లాభం చేకూర్చే విధంగా ఉన్నాయి కాబట్టి అప్పుడు జిఎస్టీ వసూళ్లు పెరిగాయి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో 2025 వస్తు సేవల పన్ను వసూళ్లలో వృద్ధి రేట్లు కూడా తెలంగాణని దేశంలో అట్టడుగు స్థాయికి పడిపోవడం అంటే ఇందులో దారుణంగా ఉన్నట్టు కూడా కేటీఆర్ చెప్పారు. పూర్తిగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, అరాచకత్వం, అవినీతి, అనుభవలేమి
కలగలిసినటువంటి రేవంత్ పాలనలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసానికి వెంటనే ఆపడానికి చర్యలు తీసుకోవాలని కూడా ఇటీవల కాలంలో జిఎస్టీ రేట్లు కూడా తగ్గాయి. కానీ జిఎస్టీ రేట్లు తగ్గినప్పటికీ కూడా తెలంగాణలో ఏ మాత్రం కూడా కొన్ని ఆ కొనుగోళ్లు కావచ్చు, లేదంటే ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అవన్నీ కూడా తగ్గిపోయినటువంటి నేపథ్యంలో 5% పడిపోయిందంటే, ఎందుకంటే పూర్తిగా తెలంగాణ అనేది అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ ఆదాయం వచ్చేటువంటి రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది. అందులోనూ హైదరాబాద్ కూడా మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు అవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు కావచ్చు, ఇటు విదేశీయులకు కూడా పెట్టుబడులు పెట్టిన తెలంగాణ కూడా ఆ పరిస్థితి కనిపించింది. కానీ ఇటీవల కాలంలో రెండు సార్లు విదేశీ పర్యటన చేసినటువంటి రేవంత్ రెడ్డి గొప్పలు చెప్పుకొని పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ కంపెనీలు వస్తున్నాయి, లక్షల కోట్లు మేము తీసుకొస్తున్నాము, దీన్ని జీర్ణించుకోలేకపోతుంది అనుకుని తాను గొప్పలు చెప్పుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏ మాత్రం కూడా ఒక కంపెనీ వచ్చినటువంటి దాఖలాల్లో గత ప్రభుత్వం పట్టుబట్టి తీసుకొని వచ్చినటువంటి కంపెనీలు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాల్లో దాదాపు 5 నుంచి 6 కంపెనీలు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ నేపథ్యంలో జిఎస్టీ వసూళ్లలో కూడా తగ్గిపోయిందంటే రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున కొనుగోలు ఏ మాత్రం కూడా మనకు అనుకూలంగా లేదనే ఈ అంశం మనకు దీన్ని బట్టి స్పష్టమవుతుంది. సునీత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.